హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడలు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ గోంగూర పులావ్. ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ చేశారండి, గోంగూర బిర్యానీ కావాలి అని చెప్పి. అది కూడా వెజ్ కావాలన్నారు. అండ్ మీ వల్లే గోంగూర బిర్యానీ ఇంత బాగుంటుంది అని తెలిసిందండి. జనరల్గా మనం గోంగూరతోటి కూరని, పచ్చడని ఇలా రకరకాలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా నాన్ వెజ్ తోటి అయితే గోంగూర చికెన్, గోంగూర మటన్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా గోంగూరతోటి ఒక్కసారి ఇలా పలావ్ చేస్తే నాన్ వెజ్తో పని లేకుండా ఉత్తి బిర్యానీ అలా లాగించేయచ్చు. అదే వెజిటేరియన్స్కి అయితే మాత్రం పండగని చెప్పచ్చు. ఎందుకంటే ఈ గోంగూర పలావ్ నార్మల్ బిర్యానీలాగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్తో కానీ లేదంటే చికెన్తో కానీ పేరప్ చేసుకుంటే ఇక చెప్పక్కర్లేదు, ఎక్కడా తినని టేస్ట్ అయితే వస్తుంది. స్పెషల్ ఒకేషన్స్కి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు బిర్యానీ కోసం 2 గ్లాసుల బియ్యం తీసుకుని బాగా కడిగి ఒక అరగంట సేపు నాననివ్వాలి. నేను తీసుకున్న రైస్ ఇద్దరికి సరిపోతుంది. ఇక బిర్యానీ కోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకుని ఒక 4 లవంగం మొగ్గలు, ఒక స్టార్ ఫ్లేవర్, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక బిర్యానీ ఆకు, 5 లేదా 6 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 కప్ జీడిపప్పు కూడా వేసుకుని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేటప్పటికి ఒక 2 టమాటాలని మీడియం సైజ్గా కట్ చేసుకుని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లోనే ముక్క మెత్తబడే వరకు మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని, నేను ఎంత అయితే రైస్ క్వాంటిటీ తీసుకున్నానో గ్లాసు, దాంతో 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి గోంగూర. ఇలా కడిగి పెట్టుకున్న ఆకుల్ని గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసెస్ రైస్కి 2 గ్లాసెస్ గోంగూర అయితే తీసుకున్నానండి. గోంగూర కూడా ఎర్ర గోంగూర మాత్రమే యూజ్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. తప్పకుండా ఎర్ర గోంగూర మాత్రమే యూజ్ చేయండి. ఆకుని కడిగిన తర్వాత మెజర్ చేసుకుంటే ఎంత రైస్ తీసుకున్నామో అంత రావాలి. ఈ గోంగూర అనేది బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకుంటూ మగ్గపెట్టుకోవాలి. ఇక్కడ ఈ గోంగూర బాగా మగ్గి చెమ్మంతా పోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇందులోనే 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి వాటర్ లేకుండా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసేటప్పుడు లైట్గా వాటర్ వస్తూ ఉంటాయి. సో దాని గురించి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు, ఇది మసాలాలు పట్టే వరకు ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ ప్రాసెస్ని అసలు స్కిప్ చేయొద్దండి. ఇక్కడ రైస్ వేసిన తర్వాత ఫ్రై చేయడం అనేది కంపల్సరీగా చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యి చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఇందులో 1:2 చొప్పున వాటర్ వేసుకోవాలి. అంటే 1కి 2 లేదా 2.5 వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉప్పు మసాలాలు అనేవి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా వేసాను, అందుకనే మీకు స్టార్టింగ్లో 3 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను. సో ఇక్కడ మీరు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇంకప్పుడు ఈ స్టేజ్లోనే అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ వరకు మగ్గపెట్టుకోవాలి. ఒక్కసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బిర్యానీ అంతా ఉడకబెట్టుకోవాలండి. అబ్బా, ఆ మూత తీసిన వెంటనే స్మెల్ చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అసలు. ఒక 20 మినిట్స్కి బిర్యానీ అయితే ఇలా ఉంది, ఇంకొంచెం తడిగా ఉంది. సో మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గబెట్టుకోవాలండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్కి మనకు బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మొత్తం చెమ్మంతా పోయి పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ బిర్యానీని వెజిటేరియన్స్ అయితే చిల్డ్ రైతాతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. అండ్ నాన్ వెజిటేరియన్స్కి అయితే మటన్ తోటైనా చికెన్ తోటైనా సూపర్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాం. అలాగే బెస్ట్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తాము. ఇక్కడ మేమైతే మటన్ మసాలాతో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.